ఏపీడిఎస్సికి సంబంధించిన సైకాలజీలో ప్రాక్టీస్ బిట్స్ ఒకటి ఆవిష్కరణ అభ్యసనంగా ప్రసిద్ధి చెందిన సిద్ధాంతం. విచ్ వన్ ఈజ్ నోన్ ఐజ్ డిస్కవరీ, విచ్ థియరీ ఈజ్ నోన్ ఐజ్ డిస్కవరీ లెర్నింగ్. సో ఆవిష్కరణ అభ్యసనంగా ప్రసిద్ధి చెందిన సిద్ధాంతం. ఒకటి బ్రూనర్ బోధనా సిద్ధాంతం, 2 థార్నడైక్ యత్నదోష సిద్ధాంతం, 3 బండూరా సాంఘిక అభ్యసన సిద్ధాంతం, స్కిన్నర్ కార్యసాధక నిబంధన. సో ఇట్లా ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా వెళ్ళొచ్చు, మీకు తెలిసిందే. సరే, ఏదైనా దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే బ్రూనర్ బోధనా సిద్ధాంతం. బోధన విషయం విద్యార్థులకు అందించబడే హెర్బాటి సోపానం. 1 సన్నాహం, 2 సంసర్గం, 3 సమర్పణ, 4 అన్వయం. సో ప్రెజెంటేషన్ అనేది బోధనా విషయంని విద్యార్థులకు అందించబడే హెర్బాటి సోపానం. సో ఫస్ట్ వన్ ఈజ్ ప్రిపరేషన్, 2వది అసోసియేషన్, 3వది ప్రెజెంటేషన్, 4వది అప్లికేషన్. సో కాంటెంట్ అనేది మనం ఎప్పుడు చెప్తాం, వెన్ వి టీచెస్ కాంటెంట్ అనేది ఎక్కడ అంటే థర్డ్ ఆన్సర్ సమర్పణ. నిర్మాణాత్మక మదింపునందు ప్రాజెక్టునకు ఇవ్వబడిన భారత్వం. ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్లో ప్రాజెక్ట్స్కు ఎంత వెయిటేజ్ ఇవ్వబడ్డది. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే సెకండ్ వన్ 20%. రవి కుడి చేత్తో ఉర్దూ రాయడం నేర్చుకున్నాడు, కానీ ఎటువంటి అభ్యాసం లేకపోయినా అతడు ఎడమ చేత్తో కూడా రాయగలడు. ఇది 1 అనుకూల బదలాయింపు, పాజిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, 2 ప్రతికూల నెగిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, 3వది శూన్య బదలాయింపు, జీరో ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, 4వది ద్విపార్ష బైలాటరల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. సో దీనికి ఆటోమేటిక్ ఏంటంటే కుడి చేతితో రాసడం వచ్చింది, ఆటోమేటిక్గా అతడు ఎడమ చేతితో రాస్తున్నాడు. ఆటోమేటిక్గా దీన్ని ఏమంటామంటే ద్విపార్ష బదలాయింపు, బైలాటరల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.